Hi, this is Dr. Srimukhi, pediatrician and neonatologist. Hi, this is Dr. Rohit Kiran, pediatric neurologist and developmental pediatrician, Ankura Hospital, Vijayawada. చాలా మంది ఓపీకి వచ్చిన పేరెంట్స్ మా చైల్డ్ ఆటిస్టిక్ అని డయాగ్నోస్ చేశారు మేడం. మేము ముంబై వెళ్ళి స్టెమ్ సెల్ థెరపీ తీసుకున్నాం, 1 lakh ఖర్చు అయింది, 2 lakh ఖర్చు అయింది అని చెప్తూ ఉంటారు. ఈ స్టెమ్ సెల్ థెరపీకి ఆటిజం లో రోల్ ఉందా? స్టెమ్ సెల్స్ అనేవి మనం తెలుగులో మూలకణాలు అంటాం. అవి మనకి ఎముక మూల్యంలో తయారవుతాయి. వీటికి ఉన్న ఒక అద్భుత శక్తి ఏంటంటే చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతా పెరుగుతా మల్టిప్లై అవుతా ఉంటాయి. అలా కాకుండా ఆ మూల కణాలు మనకు వేరే అవయవ కణాలలాగా, అంటే మన కండరాల దగ్గర కండరం కణాలలాగా, మెదడు దగ్గర మెదడు నరం లాగా తయారయ్యే శక్తి వాటికి ఉంటుంది. సో యొక్క శక్తి వల్ల ఈ స్టెమ్ సెల్స్ ని స్టెమ్ సెల్ థెరపీకి రకరకాల డిసీజెస్ లో యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని డిసీజెస్ లైక్ మెదడు డ్యామేజ్, వెన్నుపాము డ్యామేజ్ లో వీటిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాలైన బ్లడ్ క్యాన్సర్స్ లో వీటిని ఉపయోగిస్తున్నారు. సో పెద్దవాళ్ళలో చూసే కీళ్ళు అరిగిపోతే, మోకాళ్ళు అరిగిపోతే మోకాళ్ళకి స్టెమ్ సెల్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఆటిజం యొక్క పిల్లల్లో ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మనం చూసుకుంటే గనక, ఈ స్టెమ్ సెల్ థెరపీ వల్ల ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి అని ఎక్కడా కూడా ప్రూవెన్ లేదు. చాలా స్టడీస్ లో ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ వల్ల ఏదన్నా ఒక మైల్డ్ ఇంప్రూవ్మెంట్ కానీ అసలు ఇంప్రూవ్మెంట్ లేదు అని కానీ తేలింది. సో ఆటిజం పిల్లల్లో మనీ అనేది స్టెమ్ సెల్ థెరపీకి వేస్ట్ చేయకుండా మనీ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఆ థెరపీస్ కి యూజ్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది.